హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో ఈరోజు మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపించబోతున్న కథ ధీర. జాగృతి వారపత్రిక వారి కథల పోటీలో ఎంపికైనటువంటి కథ ధీర కథను ఆడియోగా మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను. మరి ఈ కథ రచన మా ఊరు విజయలక్ష్మి, అంటే నేనేనండి. ఇది నా స్వీయ రచన. మరి ఇప్పుడు మీకు వినిపిస్తున్న ధీర కథ ఆడియో మీద, కథ మీద మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియచేస్తారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఎంత దారుణం, ఎంత అన్యాయం, ఇంకెంత అక్రమం! వారి అక్రమాలకు కండకావరానికి అడ్డే లేదా? ఇంకా ఎన్నాళ్ళు ఈ అజ్ఞాతవాసం? మా స్థానంలోకి వచ్చి మా మీదే పెత్తనం చెలాయిస్తుంటే ఇంకా ఎన్నాళ్ళిలా చేతులు ముడుచుకుని చేతకాని వాళ్లలా? ఆ తెల్లదొరల పీచమణిచే రోజు ఎప్పుడొస్తుంది? ఆమె మస్తిష్కంలో ప్రశ్నలు తొలిచేస్తున్నాయి. అవి ప్రశ్నలు కాదు, ఆక్రోశం 1000 తలల ఆదిశేషునిలా బుసలు కొడుతోంది. ఒక చిన్న గదిలో అస్థిమితంగా పచార్లు చేస్తోంది మహారాణి నాచియార్. ఆమె అంతరంగం అల్లకల్లోలంగా ఉంది. హృదయం భగభగా మండుతోంది. అంతకంతకు ఆమెలో ప్రతీకార జ్వాల దావానలంలా ఎగిసి పడుతోంది. ఆ మధ్యాహ్నం తన అనుయాయులు చెప్పిన వార్త చెవుల్లో గింగురుమంటోంది. కళ్ళు క్రోధంతో ఎరుపెక్కి అగ్నిగోళాలను తలపిస్తున్నాయి. కనులు మూసుకుంటే ఆ వార్త దృశ్యంగా కళ్లలో కదులుతోంది. మహారాణి, మహారాణి, ఏం సమాచారం? ఎందుకంత ఆదుర్దాగా ఉన్నారు? అడిగింది నాచియార్ రాణి. మహారాణి, ఒక దుర్వార్త. మనమున్న పరిస్థితిలో శుభవార్తలెక్కడివి? అన్నీ దుర్వార్తలే కదా. చెప్పండి, విషయమేంటి? గంభీరంగా వచ్చింది నాచియార్ స్వరం. మహారాణి, మన ఉడయ్యాళ్ ఆర్కాట్ నవాబు సైన్యానికి చిక్కిపోయింది కదా. ఎన్ని చిత్రహింసలు పెట్టినా మీ జాడ బయట పెట్టలేదన్న ఉక్రోషంతో ఈరోజు ఏమైంది? ఈరోజు ఉడయ్యాళ్ శిరస్సు ఖండించి ప్రదర్శనకు పెట్టాడు నవాబు. గద్గద స్వరంతో చెప్పాడు చారుడు. భగవాన్! కళ్ళు మూసుకుంది నాచియార్. నమ్మిన బంటు ఉడయ్యాళ్ నవాబు సైన్యానికి చిక్కి ఎంత నరకయాతన పడిందో, అజ్ఞాతంలో ఉన్న తన ఆచూకీ కోసం ఆమెను ఎన్ని చిత్రహింసలకు గురిచేశారో తను ఊహించగలదు. శత్రు సైన్యానికి చిక్కిన వారి పరిస్థితి ఎంత హింసాత్మకంగా ఉంటుందో ఒక రాణిగా తనకు తెలియనిది కాదు. అంత హింసను భరించింది గాని తన ఉనికిని మాత్రం బయటపెట్టలేదు ఉడయ్యాళ్. ఆమె నుంచి ఏ రహస్యాలు రాబట్టలేమని తెలుసుకుని విసిగిపోయిన నవాబు ఉక్రోషంతో ఆమె ప్రాణాలే తీసేశాడు. వార్త తెచ్చిన చారుడు వెళ్ళిపోయినా ఆ ప్రభావం నుంచి బయటపడలేకపోతోంది నాచియార్. ఆమె మానసం ఎగిసి పడుతోంది. ప్రతీకారేచ్ఛతో ప్రజ్వరిల్లుతోంది. ఎంత కండకావరం! ఎక్కడో సముద్రాలకు ఆవలి తీరం నుంచి వర్తకం కోసమని వచ్చి ఇక్కడున్న కొందరు స్వార్థపరుల సాయంతో నా దేశాన్నే కబళించి స్వాధీనం చేసుకుని మామీదే పెత్తనం చేస్తున్న ఈ తెల్లదొరలను ఏం చేయాలి? అవును, స్వార్థంతో అసూయతో ఉన్న కొందరు స్వదేశీ రాజులు ఆ విదేశీయులకు సాయపడి తమ వారినే మట్టి కరిపించే ప్రయత్నం చేస్తుంటే ఏమవుతుంది? తన పరిస్థితి కూడా అదే కదా. తమిళదేశంలో ఒక రాజ్యమైన శివగంగైకి రాజు తన భర్త ముత్తువడగనాథ పెరియ ఉదయతేవార్. ఎప్పటినుంచో తమ రాజ్యం మీద కన్నేసిన ఆర్కాట్ నవాబు స్వంతంగా తమ రాజ్యాన్ని చేజిక్కించుకునే సత్తా లేక ఇప్పటికే ఇక్కడ స్థానం బలపరుచుకున్న ఆంగ్లేయులతో చేతులు కలిపి తమ రాజ్యంపై దండెత్తి మోసంతో తన భర్త ముత్తువడగనాథ పెరియ ఉదయతేవార్ దైవదర్శనానికి నిరాయుధుడిగా వెళ్లిన సందర్భం కనిపెట్టి అతడిని మట్టుపెట్టి శివగంగై రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన తాను తమకు నమ్మకస్తులైన మురుదు సోదరులుగా పేరుపడిన విల్లై మురుదు, చిన్న మురుదుల సాయంతో తన కూతురితో పాటు ఈ దిండిగల్ అడవుల్లోకి వచ్చి తలదాచుకుంది. తనతో పాటు తమ రాజ్యానికి నమ్మిన బంట్లు కూడా కొందరొచ్చారు. అలా అప్పుడు మళ్లీ ఎలాగైనా ఈ ముష్కరులను ఓడించి తమ రాజ్యాన్ని దక్కించుకుని తీరతానన్న తన పౌరుష ప్రతిజ్ఞ తెలుసుకుని ఆ దుర్మార్గులు ఎంత అపహాస్యం చేశారు. ఒక ఆడది ఏం చేస్తుందన్న వారి ఎగతాళి గుర్తుకొస్తే
ఇప్పటికి కూడా ఒళ్ళు కుతకుతలాడిపోతుంది. ఇక ఉపేక్షించి లాభం లేదు. త్వరపడాలి. ఆ మోసకారులకు, దుర్మార్గులకు, దోపిడీదారులకు తగిన బుద్ధి చెప్పాలి. దృఢ నిశ్చయంతో ముందుకు కదిలింది వేలు నాచియార్. ప్రణాళిక సిద్ధం చేసింది. తనకు తన రాజ్యానికి నమ్మిన బంట్లైన కొందరి సహాయంతో సైన్యాన్ని కూడగట్టుకుంది నాచియార్. కాని ఫిరంగులు, తుపాకులతో యుద్ధం చేసే ఆంగ్లేయులతో పోరాటానికి ఇవి సరిపోవు. ఇంకా బలమైన సైన్యాన్ని కూడగట్టాలి. అందుకే ఒక నిర్ణయానికొచ్చింది. చూడండి, ఆ ముష్కరులతో యుద్ధానికి మన ఆయుధాలు, బలగం సరిపోదు. అందుకే నేను హైదరాలీని కలిసి మాట్లాడి వారి సాయం కోరాలనుకుంటున్నాను అంటూ అనుచరుల ముందు తన మనసులో మాట బయటపెట్టింది. ఈ మాటలకు తెల్లబోయారు అనుచరులంతా. మహారాణి, ఏం చెప్తున్నారు? ఈ పరిస్థితుల్లో మీరు హైదరాలీని కలుసుకోవడం ఎంత ప్రమాదమో తెలుసా? కార్యం సఫలం చేసుకునే ఆత్రంలో మనం అజ్ఞాతంలో ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారా మీరు? ఆందోళనగా ప్రశ్నించారు అనుచరులు. లేదు, పరిస్థితులన్నీ అంచనా వేసే చెబుతున్నాను. ఈ పరిస్థితుల్లో ఇంతకంటే మరో మార్గం లేదు. కావచ్చు మహారాణి, కాని అజ్ఞాతంలో ఉన్న మిమ్మల్ని ఎలా బయటకు రప్పించాలా, ఎలా బంధించాలా అని చూసే శత్రువుల గురించి కూడా ఆలోచించాలి మనం. ఇదెంత ప్రమాదకరమైన పనో ఆలోచించండి. మీ భయం నాకర్థమైంది. ఇలాంటప్పుడే మనం చాకచక్యంగా, ఒడుపుగా మన పని చక్కబెట్టుకోవాలి. లేదంటే మనం ఇలా ఎంతకాలం అజ్ఞాతంలో ఉన్నా ఏమీ సాధించలేం. విజయమో వీరస్వర్గమో అంటారు. కాని మనం మాత్రం విజయమే అని ముందుకు సాగిపోదాం. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత నిజమో, మనం మన రాజ్యాన్ని సాధించడం అంతే నిజం. అన్నీ కోల్పోయినా మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే మనం కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి దక్కించుకోవచ్చు దృఢంగా చెప్పింది రాణి నాచియార్. మహారాణి, ఇప్పటికే 8 ఏళ్ల అజ్ఞాతవాసం గడిపాం. ఇప్పుడు ఏమాత్రం తప్పటడుగు వేసినా చిక్కుల్లో పడతాం. పైగా మరోసారి ఆంగ్లేయుల ముందు తల వంచాల్సిన పరిస్థితి వస్తుంది. కాస్త యోచించండి. మీరందరూ నా మంచి కోరేవారు, నాకు హితులు, నమ్మకస్తులు. మీ భయం నాకర్థమైంది. కాని ఒక్కసారి ఆలోచించండి. ఈ పరిస్థితిలో మన ముందున్న ఒకే ఒక్క అవకాశం ఇది. నిజమే, మీరన్నట్టు ఇది కాస్త ప్రమాదకరమైనదే. కాని పోరాటం లేకపోతే పురోగతి లేదు. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్లీ ప్రయత్నించకపోవడమే ఓటమి. ప్రమాదానికి భయపడితే మనం పురోగమించలేం. మన ప్రయత్నం మనం చేద్దాం. ఆ ప్రయత్నంలో అప్రమత్తంగా ఉందాం అంది రాణి. ఆమె దృఢ నిర్ణయానికి అందరూ ఆమోదముద్ర వేశారు. దిండిగల్లో ఆమె హైదరాలీని కలుసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. సలాం హైదరాలీ సాబ్, గౌరవసూచకంగా అభివాదం చేసింది వేలు నాచియార్. సలాం మహారాణి, నన్ను కలుసుకోవాలనుకున్న కారణం? అడిగాడు హైదరాలీ. ఏ విషయమైనా పూర్తిగా వివరంగా తెలుసుకోవాలంటే మాతృభాషలో వింటేనే అది సాధ్యమవుతుంది. హైదరాలీ మాతృభాష ఉర్దూ. అందుకే వేలు నాచియార్ తన సంభాషణంతా ఉర్దూ భాషలోనే కొనసాగిస్తోంది. భారతదేశంలో ప్రస్తుతం ఆంగ్లేయులు సాగిస్తున్న అరాచకం పూర్తిగా వివరించింది. తమపై జరిగిన అన్యాయపు దాడి వివరించింది. ఆంగ్లేయుల అరాచకానికి అడ్డుకట్ట వేయాలంటే దేశంలోని రాజులంతా ఏకం కావలసిన అవసరం నొక్కి చెప్పింది. తన రాజ్యాన్ని తను దక్కించుకోవాలంటే తగినంత సైన్యం, ఆయుధాలు లేని మాకు మీ సాయం అవసరమని చెప్పింది. సంభ్రమంగా వింటున్నాడు హైదరాలీ. ఒక దక్షిణాది వనిత ఇంత చక్కగా ఉర్దూ భాషలో ఎలా మాట్లాడగలుగుతోంది? అంతకంటే ముఖ్యంగా ఇంత ధైర్యంగా అంత పెద్ద రాజ్యానికి వ్యతిరేకంగా ఎలా పోరాటానికి సిద్ధమవుతోంది అని ఆశ్చర్యపోయాడు. ఆ అనుమానానికి సమాధానం వేగుల ద్వారా దొరికింది హైదరాలీకి. తమిళనాడులోని రామనాథపురం రాజు చెల్లముత్తు విజయ రఘునాథ సేతుపతి కుమార్తె ఈ నాచియార్. రఘునాథ సేతుపతి కూతురిని కొడుకులాగే పెంచాడు. యుద్ధ విద్యలతో పాటు తమిళ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఉర్దూ భాషల్లో తర్ఫీదు ఇప్పించారు. అందుకే ఇప్పుడు హైదరాలీతో ఉర్దూలో ఇంత అనర్గళంగా మాట్లాడగలిగింది వేలు నాచియార్.
మహారాణి మాటలతో హైదరాలీ ఆలోచనలో పడ్డాడు. నాచియార్ రాణికి సాయం చెయ్యడం ఆమెకే కాదు, ఒక రకంగా తనకు ఉపయోగకరమే. ఇప్పటికే ఉత్తరాదిలో గట్టి పునాది వేసి దక్షిణాదిలో కూడా ప్రాబల్యం సంపాదించే ప్రయత్నంలో ఉన్న ఆంగ్లేయులను దక్షిణాదిలో కట్టడి చెయ్యాలంటే ఇలాంటి ఐకమత్యం అవసరమే. పైగా ఆర్కాట్ నవాబు కూడా ఎగిరెగిరి పడుతున్నాడు. అతడికి బుద్ధి చెప్పాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాడు తను. ఇప్పుడు సమయం వచ్చింది. అందుకే వేలు నాచియార్ రాణికి సహాయం చెయ్యడానికి సుముఖుడయ్యాడు. మహారాణి, మీ ధైర్య సాహసాలు మాకు నచ్చాయి. మీకు సహాయం చెయ్యడానికి మేము సుముఖంగా ఉన్నాము. మీకు 5,000 మంది సైనికులను సహాయంగా ఇస్తాము. మీరు మీ రాజ్యాన్ని దక్కించుకునే ప్రయత్నం చెయ్యండి అన్నాడు. సంతోషం, ధన్యవాదాలు చెప్పింది నాచియార్ రాణి. దళాలను విభజించి ఎవరు ఏ పని చెయ్యాలో, ఏ విధంగా కోటను ముట్టడించి ఆంగ్లేయులను మట్టి కరిపించి కోటను స్వాధీనం చేసుకోవాలో పథకరచన చేస్తోంది నాచియార్ రాణి. ఆమె చెబుతున్న ప్రతి అక్షరం శ్రద్ధగా వింటూ ఆకళింపు చేసుకుంటున్నారు ఆమె అనుచరగణం. మన మహిళా దళానికి రాజభక్తితో శత్రురాజులు పెట్టే చిత్రహింసలకు కూడా వెనకాడక రాజ్యం కోసం, తన రాణి కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టిన ఉడయ్యాల్ పేరు పెడుతున్నాను. కుయిలి, దానికి నువ్వు అధ్యక్షురాలిగా వ్యవహరించాలి చెప్పింది నాచియార్. మహారాణి, ఉడయ్యాల్ పేరు పెట్టడం వరకు సరైనదే, కాని నన్ను ఇంత పెద్ద స్థానానికి... మాట పూర్తి చెయ్యలేక ఆగిపోయింది దళిత నాయకురాలు కుయిలి. అవును కుయిలి, ఈ స్థానానికి నువ్వు అర్హురాలివే. ఎన్నో క్లిష్ట సమయాల్లో నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డం వేశావు. నీ స్వామి భక్తి, నిజాయితీ, అన్నిటినీ మించి నీ తెగువ, తెగింపు, వేగంగా పథకరచన చేయగల సామర్థ్యం, ఇవన్నీ నువ్వే దీనికి సరైన వ్యక్తివి అని చెబుతున్నాయి. రేపే మన దాడికి ముహూర్తం. అందరూ సిద్ధంగా ఉండండి. ఆంగ్లేయుల తుపాకులు, బాంబుల ముందు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈసారి ఎట్టి స్థితిలోనైనా మన కోటను మనం వశపరుచుకోవాలి. అందరూ సిద్ధంగా ఉండండి. కోటలో రక్షణ కోసం చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేశారని మన చారులు చెబుతున్నారు. మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. రేపే మన దండయాత్రకు ప్రారంభం. హైదరాలీ ప్రభువు ఇచ్చిన సైనిక సహాయంతో మనం చురుగ్గా ముందుకు వెళ్లగలం. సిద్ధంగా ఉండండి చెప్పింది నాచియార్ రాణి. నాయకురాలిచ్చిన స్ఫూర్తితో ఓవైపు నాచియార్ నమ్మకస్తులైన సైనికులు, మరోవైపు హైదరాలీ పంపిన సైనికులు రెట్టించిన ఉత్సాహంతో శివగంగై కోట మీదకు వెళ్లారు. వీరవిహారం చేసింది నాచియార్ రాణి. ఓవైపు ఆర్కాట్ సైనికులు, మరోవైపు ఆంగ్లేయ సేనలు తమ ప్రతాపాన్ని చూపడం మొదలెట్టారు. అయినా ఎక్కడా అదరక బెదరక తన బలగంతో శత్రు సైన్యాన్ని ఊచకోత కొయ్యడం మొదలుపెట్టింది నాచియార్. శివగంగైలో చాలా ప్రాంతాలను వశపరుచుకుంది. చివరికి ఆంగ్లేయుల అధీనంలో ఉన్న తిరుచిరాపల్లి కోట మీదకు కూడా వెళ్ళింది. కానీ దురదృష్టం, అపార ఆంగ్లేయ సైన్యం, ఆయుధ సంపత్తి ముందు తన సైన్యం, హైదరాలీ ఇచ్చిన సైన్యం కూడా నిలవలేని పరిస్థితి. అందరూ తర్జన భర్జనలలో పడ్డారు. ఎందుకంటే కోటలో ఆంగ్లేయులకు ప్రత్యేకమైన ఆయుధాగారమే ఉంది. అంత ఆయుధ సంపత్తితో ఉన్న వారిని తమ పరిమిత ఆయుధాలతో, సైన్యంతో ఎదుర్కోవడం అసాధ్యం. ఆలోచనలో పడింది నాచియార్ దళం. మహారాణి, ఈ పరిస్థితిని దాటాలంటే ఒక్కటే మార్గం చెప్పింది కుయిలి. ఏంటది? మనం ఒక పథకంతో వెళితే కోటను స్వాధీనం చేసుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో దసరా పండుగ రాబోతోంది. స్త్రీలందరూ కోట లోపల ఉన్న దేవిని దర్శించుకోవడానికి అనుమతి ఉంటుంది. అందరూ వెళతారు. వాళ్లతో పాటు మా దళం కూడా పళ్ళు, పూలబుట్టలతో, ఆ పళ్ళు, పూలమాటున ఆయుధాలు పెట్టుకుని లోపలికి వెళతాం. మేము లోపలికి వెళ్లిన తరువాత వారి ఆయుధాగారాన్ని స్వాధీనపరుచుకుని లోపలి నుంచి కోట తలుపులు తెరుస్తాం. అప్పుడు మీరు కోటలోనికి ప్రవేశించి కోటను స్వాధీనపరుచుకోవచ్చు చెప్పింది కుయిలి. శభాష్ కుయిలి, క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయం చెయ్యడంలో నీకు నువ్వే సాటి. సరే, వెళ్ళండి. మీరు కోట తలుపులు తెరిచిన కబురు కోసం ఎదురు చూస్తుంటాం చెప్పింది నాచియార్ రాణి.
నెమ్మదిగా పూలు పళ్లబుట్టలతో అమ్మవారి దర్శనం కోసం కోటలోకి సాగిపోతున్నారు మహిళలు. వారి మధ్యలో వారితో కలిసిపోయి చేతిలో పూలబుట్టలతో తమ డేగ చూపులతో దారంతా జల్లెడపడుతూ సాగుతోంది కుయిలీసేన. ఒక దగ్గర పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రితో ఆయుధాగారం కనిపించింది. మామూలు స్త్రీలలాగా ఒక దగ్గర చేరింది కుయిలి సైన్యం. కుయిలి, అదిగో చూడు, ఆయుధాగారం, మందుగుండు సామాగ్రితో నిండిన ఖజానా. ఏదో మామూలు మాటలు చెప్పుకుంటున్నట్టుగా కనబడుతూ చాలా నెమ్మదిగా చెప్పిందొక సైనికురాలు. అవును, కానీ ఇంతమంది ఉండగా ఇంత పెద్ద మొత్తంలో ఉన్న ఈ మందుగుండును, ఆయుధాలను ఎలా స్వాధీనం చేసుకోవాలి? స్వాధీనం చేసుకోలేకపోయినా కనీసం ఈ ఆయుధాలు, మందుగుండు శత్రువులకు అందకుండా చెయ్యగలిగితే చాలు, సగం సాధించినట్టే. కానీ ఎలా? ఆలోచనలో పడింది కుయిలి. అంతలోనే ఆమె బుర్రలో మెరుపు మెరిసింది. అవును, అదే సరైన పని, అలాగే చెయ్యాలి. వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టే ప్రయత్నంలో పడింది. చుట్టుపక్కల అంతా పరిశీలించింది. గబగబా వెళ్ళి అక్కడ దివిటీలు వెలిగించడం కోసం ఒక పెద్ద డబ్బాతో పెట్టిన నూనెను తన మీద దిమ్మరించుకుంది. బట్టలతో సహా తనువంతా నూనెతో తడిసిపోయింది. పక్కనే వెలిగించి ఉన్న దివిటీ తీసుకుంది. ఒక్క ఉదుటున మందుగుండు సామాగ్రి ఉన్న భవనంలోకి పరుగు తీసింది. కనురెప్పపాటులో కాగడాను అంటించుకుంది. కుయిలితో పాటు మందుగుండు సామాగ్రి కూడా భగ్గుమంది. మందుగుండు శత్రువులకు అందకుండా తనను తాను ఆత్మార్పణ చేసుకుంది. నిశ్చేష్టులై నిలబడిపోయింది కుయిలి మహిళాదళం. సుశిక్షితులైన ఆ మహిళాదళం వెంటనే తేరుకుంది. వెంటనే వెళ్లి కోట తలుపులు తెరిచింది. అదను కోసం చూస్తున్న నాచియార్ రాణి సైన్యంతో కోట లోపలికి ప్రవేశించింది. వచ్చి రాగానే తన నమ్మిన బంటు కుయిలి కోసం వెతికాయి ఆమె కళ్ళు. ఎక్కడా కనబడలేదు కుయిలి. అది గమనించిన దళనాయకులు కుయిలి తెగింపు, త్యాగం ఆమె ముందు పెట్టారు. హతాశురాలైంది నాచియార్. నోట మాట రాలేదు. అడుగు కదపలేకపోయింది. పరిస్థితిని గమనించిన నాయకులు, మహారాణి, త్వరపడండి, కుయిలి ప్రాణత్యాగం వృధా పోనివ్వకండి, గుండె దిటవు చేసుకోండి, ధైర్యంగా ముందుకు నడవండి అని హెచ్చరించడంతో అతి కష్టం మీద ముందుకు కదిలింది. సైన్యంతో కోటను ముట్టడించింది. ఆంగ్లేయ సైన్యం ఎదురుదాడికి దిగింది. అయితే ఆయుధాలన్నీ నాశనమైపోవడంతో ఇక నాచియార్ సైన్యాన్ని నిలువరించలేక వారి ముందు తలవంచక తప్పలేదు. ఓవైపు పండితుల మంత్రోచ్చరణలు, మరోవైపు జయహో వీరమంగై వేలు నాచియార్ అంటూ ప్రజల జయ జయ ధ్వానాలు, ఇంకోవైపు మంగళ వాయిద్య ధ్వనులు మిన్నంటుతున్నాయి. విజయదశమితో విజయం సాధించిన సైనికుల ఆనందానికి అవధుల్లేవు. 8 ఏళ్ల అజ్ఞాతవాసం తరువాత స్వంత రాజ్యంలో స్వేచ్ఛావాయువులు పీల్చిన ఉత్సాహంతో రాజ్యమంతా కేరింతలు కొడుతోంది. ఇలా కోలాహలం నడుమ సింహాసనం అధిష్ఠించింది మహారాణి వీరమంగై నాచియార్. అదండి ధీర చారిత్రక కథ. మరి ఈ కథ ఎలా ఉంది? ఈ కథ మీద, ఆడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాలు తెలియచేస్తారు కదూ. మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ మీ విజయలక్ష్మి.